ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనము. ఆలోచన పెదవుల లోపల పుడుతుంది, మరి మాట పెదవిని దాటుతుంది. నీ మనసు యొక్క పనితీరే నిన్ను దేవునికి దగ్గర చేయాలన్నా దూరం చేయాలన్నా నీ మనసులోనే మొదలవుతుంది ఆలోచన అనేది. నువ్వు చెడ్డగా ఆలోచిస్తే ఆ చెడ్డ పనులే చేస్తావు, అది దేవునికి నచ్చదు. నువ్వు మంచిగా ఆలోచిస్తే అదే మంచి పని చేస్తావు, మంచి మాట మాట్లాడతావు, అందరికీ దానినే పంచుతావు. ఇది దేవుని దృష్టికి పవిత్రంగా కనిపిస్తుంది. మరి నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? దేవుని దృష్టికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు? మనుషుల ముందు మంచిగా నడుచుకొని మనసులో దురాలోచనలు పెట్టుకొని నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, జాగ్రత్త. ఇప్పుడే మార్పు చెంది దేవుని దృష్టికి అనుకూలమైన వారిగా నడుచుకోవడానికి ప్రయత్నించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.